నమస్కారం అధ్యక్ష మన రాష్ట్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అధ్యక్ష. పేద గ్రామీణ ఆడపిల్లలకు అందుబాటులో జూనియర్ కళాశాలలు లేక చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతో జూనియర్ కళాశాలలు లేని మండలాలలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా నాటి వైఎస్ఆర్సీపీ 2023వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ కొరకు గ్రామీణ ఆడపిల్లల కోసం 292 హై స్కూల్ ప్లస్ పాఠశాలలను ప్రారంభించిన అధ్యక్ష. వీటి వలన పేద బడుగు బలహీన గ్రామీణ ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీంతో పాటు సర్వీస్ రూల్స్ కారణంగా జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లు తమ సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా లభించక ఎంతో వేదన చెందుతూ ఉండే క్రమంలో వారిలో అర్హత కలిగిన వారికి పీజీటీలుగా ప్రమోషన్ కలిగించే చక్కటి అవకాశం కూడా ఇందులో భాగంగా ఏర్పడింది అధ్యక్ష. ఆ తర్వాత సంవత్సరం 2024లో మరో 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలను హై స్కూల్ ప్లస్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అయితే గత సంవత్సరం ఇందులో విద్యార్థులు చేరినప్పటికీ స్టాఫ్ నియామకాలు చేపట్టలేదు. తద్వారా చాలా మంది పిల్లలు పీజీటీలు లేక డ్రాప్ అయ్యారు అధ్యక్ష. అయితే ఇప్పుడు పిల్లలు తక్కువగా ఉన్నారని జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 502 హై స్కూల్ ప్లస్ పాఠశాలను రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది పేద విద్యార్థుల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది అధ్యక్ష. అలానే దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల ప్రమోషన్లపై వారి కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో హై స్కూల్ ప్లస్ పాఠశాలలుగా అయినా లేదా జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా అయినా పేరు మార్చి వీటిని మాత్రం ఇలానే కొనసాగించడంతో పాటు ఆ మిగిలిన 210 హై స్కూల్ ప్లస్ల్లో కూడా పీజీటీల నియామకం జరిపి పేద బడుగు బలహీన వర్గాల చెందిన గ్రామీణ విద్యార్థులందరికీ ఇంటర్ విద్యను బలోపేతం చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. కళ్యాణ్ చక్రవర్తి. ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం దుగ్గరాజపట్నం పంచాయతీకి సంబంధించి 8 సమీప గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజలు మొత్తం చేపల వేట మీద ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ వాకాడు మండలం పులికాట్ బర్డ్ శాంక్చురీకి సమీపంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టాలన్నా అనేక ఆంక్షలు ఉంటాయి అధ్యక్ష. అటవీ శాఖ నుంచి మరియు పర్యావరణ శాఖ నుంచి. గతంలో 1997 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా తండ్రి గారు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు అక్కడ ఒక హై లెవెల్ కెనాల్ నిర్మించాలంటే షార్ నుంచి అనేక ఆంక్షలు వచ్చాయి అధ్యక్ష. అయినా సరే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ మనపాలెం వద్ద హై లెవెల్ కెనాల్ ఉప్పుటేరు మీద నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఆ హై లెవెల్ కెనాల్ నిర్మించడం వల్ల 8 గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పడింది అధ్యక్ష. పులికాటుకు సంబంధించి బంగాళాఖాతంలో 3 సముద్ర ముఖద్వారాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో వాకాడు మండలానికి సంబంధించి పూడ్రాయిదొరువు తూపిలిపాలెం అలాగే మా తమిళనాడులో పులికాటు గ్రామంలో ఉంటాయి అధ్యక్ష. ఉత్తర దిశ గాలి వల్ల ఈ ముఖద్వారాలు ఎప్పుడూ ఇసుక మేటలతో మూసివేయబడుతుంటాయి. ఈ ఇసుక మేట ద్వారా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. కావున కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో పూడ్రాయిదొరువు ముఖద్వారానికి పూడికి తీతకు 97 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉన్నది అధ్యక్ష. అలాగే దుగ్గరాజపట్నానికి సంబంధించి తూపిలిపాలెం ముఖద్వారంకి మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకి కొంత బడ్జెట్ కేటాయించి అక్కడ ఒక ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న వేల మంది మత్స్యకారుల కుటుంబంలో శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చి వారి కుటుంబాల్లో ఆనందోత్సవాలు నింపాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. రిప్లై బై ద మినిస్టర్ ఫర్ రెవెన్యూ టు షార్ట్ డిస్కషన్.